Good afternoon, children. నా పేరు నారాయణ ఫ్రమ్ ఫ్యారడే నవోదయ సైనిక్ అండ్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్. డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? నెంబర్ సిస్టంలోని ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం. ఓకే, సో డిఫరెంట్ డిజిట్స్ నెంబర్స్లోని బిగ్గెస్ట్ నెంబర్ తెలుసుకున్నాం, స్మాలెస్ట్ నెంబర్ తెలుసుకున్నాం, వాటి మధ్య డిఫరెన్స్ తెలుసుకున్నాం, వాటి సమ్ తెలుసుకున్నాం, వాటి మల్టిప్లికేషన్ చేసాము. అలాగే హౌ మెనీ వన్స్, టూస్, త్రీస్ అండ్ అప్ టు నైన్స్ ఫ్రమ్ 1 to 100 తీసుకున్నాము. అలాగే మనం తీసుకునేటప్పుడు వాటి ప్లేస్ వాల్యూ తీసుకున్నాం, ఫేస్ వాల్యూ తీసుకున్నాం. నెక్స్ట్ ఎక్స్పెండెడ్ ఫామ్ తీసుకున్నాం, షార్ట్ ఫామ్ తీసుకున్నాం. ఈరోజు కంపేరింగ్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నాం. ఈరోజు ఏం చేద్దామమ్మా? కంపేరింగ్ ఆఫ్ నెంబర్స్. కంపేరింగ్ నెంబర్స్ని కంపారిజన్ చేయడం మనకి ఈజీగా తెలుసు. నెంబర్స్ని కంపారిజన్ చేసేటప్పుడు 2 సింబల్స్ మనం వాడతాం, 3 సింబల్స్: గ్రేటర్ దాన్, లెసర్ దాన్ అండ్ ఈక్వల్ టు. ఓకే, గ్రేటర్ దాన్ పేరులోనే ఉంది, గ్రేటర్ దాన్ దీన్ని ఏమంటారు? గ్రేటర్ దాన్. ఓకే, దీన్ని ఏమంటారు? లెసర్ దాన్. ఇది ఈక్వల్ టు. ఓకే, సో ఈ గ్రేటర్ దాన్ అంటే ఏంటి? పెద్దది అని అర్థం. స్మాలర్ దాన్ అంటే, లెసర్ దాన్ అంటే చిన్నది అని అర్థం. ఈక్వల్ టు అంటే సమానమని అర్థం మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో నీకు ఒక 9 చాక్లెట్స్ ఇచ్చారు, మీ బ్రదర్కి 15 చాక్లెట్స్ ఇచ్చారు. అంటే ఏం చేస్తావు? గొడవ పెడతావా లేదా? ఇప్పుడు ఈ రెండిట్లో బిగ్గర్ నెంబర్ ఎందుకు? 9 కన్నా 15 బిగ్గర్ కాబట్టి. సో బిగ్గర్ని మనం 9 కన్నా బిగ్గర్ 15 కాబట్టి 15 ఈజ్ గ్రేటర్ దాన్ 9 అని అంటాం, లేదా 9 ఈజ్ లెసర్ దాన్ 15 అని అంటాం. అంటే ఈ 9 15 అయినా అయిపోవాలి, లేదా 15 9 అయినా అయిపోయినంత వరకు గొడవ పెడుతూనే ఉంటారన్నమాట. సో కానీ మనం ఇక్కడ అలా చేసినాం, 9 15 చేసినాం, 15 9 చేసినాం. ఓకే, ఇక్కడ ఈ రెండింటిని కంపారిజన్ చేస్తున్నాం. ఏది బిగ్గరు? 15, అంటే 15 ఈజ్ గ్రేటర్ దాన్ 9. లేదా ఏది స్మాలరు? 9. దేనికన్నా స్మాలరు? 15 కన్నా. 9 ఈజ్ స్మాలర్ దాన్ 15 ఆర్ 9 ఈజ్ లెసర్ దాన్ 15. 15 ఈజ్ గ్రేటర్ దాన్ 9 ఆర్. ఓకే, సో ఇప్పుడు మనం ఏవైనా నెంబర్స్ని కంపారిజన్ చేసేటప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద డిజిట్స్ ఆఫ్ దట్ నెంబర్. హౌ మెనీ డిజిట్స్ ఇన్ ద గివెన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 25 తీసుకున్నాను, 12 తీసుకున్నాను. ఓకే, ఈ రెండు సేమ్ డిజిట్స్ ఉన్నాయి. సేమ్ కాదు, సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, సో డిజిట్స్ని ముందు కంపారిజన్ చేసుకోవాలి. లేదు నేను ఇక్కడ 25 ఇచ్చాను, ఇక్కడ 9 ఇచ్చాను. ఇప్పుడు 25 కంటైన్స్ హౌ మెనీ డిజిట్స్? 2 డిజిట్స్. 9 కంటైన్స్ హౌ మెనీ డిజిట్? 1 డిజిట్. ఇప్పుడు మీరు ఈజీగా చెప్పేస్తారు 2 డిజిట్స్ నెంబర్ గ్రేటర్ దానే కదా, అంటే 25 ఈజ్ గ్రేటర్ దాన్ 9. ఓకే, కానీ ఇక్కడ ఈ కండిషన్లో నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీరు నీట్గా బుక్లో వేసుకొని చూపించాలి. ఓకే, బుక్లో వేసుకొని చూపించాలి. సెకండ్ వన్ తీసుకున్నాను, 25 ఇచ్చాను, 13 ఇచ్చాను. సో ఇప్పుడు సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే గ్రేటర్ దాన్ లెసర్ దాన్ పెట్టేది. అప్పుడు ఏం చేయాలి? డిజిట్స్ని కంపారిజన్ చేయాలి. ఇదే ప్లేసు 1s, ఇదే ప్లేసు 10s, ఇదే ప్లేసు 1, ఇదే ప్లేసు 10. ఫస్ట్ మనం 10s ప్లేస్ని అబ్జర్వ్ చేద్దాం. 10s ప్లేస్లో ఎంత ఉంది? 2. అంటే దీని ప్లేస్ వాల్యూ ఎంత? 2 into 10 ఎంత అమ్మా? 20. ఇక్కడ దీని ప్లేస్ వాల్యూ ఎంత? 1 into 10, 10. అంటే 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1 కదా, అంటే 25 ఈజ్ గ్రేటర్ దాన్ 30. ఓకే, ఇప్పుడు అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నోట్స్లో కంపల్సరీగా రాసి చూపించాలి. ఇప్పుడు 254, 2546 అనే ఒక డిజిట్ తీసుకున్నాం, ఒక నెంబర్ని తీసుకున్నాం. 4 డిజిట్ ఉన్న ఒక నెంబర్ని తీసుకున్నాం. ఇక్కడ ఏం చేశాను? 4 3 1 2 తీసుకున్నాం. 4 3 1 2. సో ఇప్పుడు ఇట్ కంటైన్స్ 4 డిజిట్స్, ఇట్ కంటైన్స్ 4 డిజిట్స్. కాబట్టి ముందు ఏం చేయాలి? 1s, 10s, 100s, 1000s. దెన్ ఇక్కడ కూడా 1s,
టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఫస్ట్ మనం ఏం చేయాలి? 1000 ప్లేస్. 1000 ప్లేస్లో ఎంత ఉందమ్మా? 2. ఇక్కడ 1000 ప్లేస్లో ఎంత ఉంది? 4. 2000, 2 ఇంటూ 1000 కదమ్మా. ఇది ఎంతమ్మా? 2 ఇంటూ 1000, 2000. ఇదెంత? 4 ఇంటూ 1000, 4000. ఏది బిగ్గరు? 4000 బిగ్గర్ కదా. సో లేదా 2546 స్మాలరే కదా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 2546 స్మాలర్ దాన్ 4312. లేదు 4312 బిగ్గర్ దాన్ 2546. This is the comparing from first digit. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రతి ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు చూపించాను, బట్ నేను ఏం రాసానో అది రాయాలి. తర్వాత హోంవర్క్ చేయాలి. 2958. ఇక్కడ కూడా 2850. ఇప్పుడు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇందులో 4 డిజిట్స్ ఉన్నాయి. ఇందులో కూడా 4 డిజిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ డిజిట్ ఈక్వలే కదా, 2 2. కాబట్టి దాన్ని బట్టి చెప్పాలి. ఇదే ప్లేస్ వన్స్, ఇది టెన్స్, ఇది హండ్రెడ్స్, ఇది థౌజండ్స్. ఇది వన్స్, టెన్స్, 100, 1000. ఇక్కడ 1000 ప్లేస్లో 2 2 ఈక్వల్ కాబట్టి చెప్పలేం. 100 ప్లేస్లో ఇది ఎంత? 9. అంటే 900 అమ్మా కదా, దీని వాల్యూ 900. ఇక్కడ 100 ప్లేస్లో 8, ఇది 800. 900 గ్రేటర్ దాన్ 800 కదమ్మా. కాబట్టి 2958 ఇది గ్రేటర్ దాన్ 2850. 2958 ఈజ్ గ్రేటర్ దాన్ 2850. దీన్ని ఇంకో విధంగా చెప్పచ్చు. 2850 లెసర్ దాన్ 2958. అంటే రెండు రాయడానికి ట్రై చేయాలి. ఇట్ ఈస్ మోర్ దాన్ అండ్ ఇట్ ఈస్ లెసర్ దాన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, $3,458. ఓకే, ఇక్కడ కూడా 3,469. How many digits contain this number? 4 digits. And this number also contains 4 digits. But so that's why we cannot explain by digits. Comparing by digits. కానీ ఇక్కడ మనం తీసుకునేటప్పుడు ఏం చేద్దాం? టెన్స్, ఇది వన్స్, ఇది టెన్స్, ఇది హండ్రెడ్స్, ఇది థౌజండ్స్. ఇది వన్స్, ఇది టెన్స్, ఇది హండ్రెడ్స్, ఇది థౌజండ్స్. దెన్ థౌజండ్స్లో 3 3 ఆర్ ఈక్వల్, హండ్రెడ్స్లో 4 4 ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఏంటి కంపారిజన్ చేయాలి? 10. 5 ఇంటూ 10 ఎంతమ్మా? 50. ఇక్కడ 6 ఇంటూ 10 ఎంతమ్మా? 60. 50 మోరా 60 మోరా? 60 మోరే కదా. కాబట్టి 3458 is lesser than 3469. 3458 is lesser than 3469. Another way, 3469 is greater than 3458. ఓకే, ఈ విధంగా మనం చెప్పచ్చు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఫస్ట్ 1000 కంపారిజన్ చేసాం, తర్వాత 100 కంపారిజన్ చేసాం, తర్వాత 10 కంపారిజన్ చేసాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. This number contains 4 digits and this number contains 4 digits. When both the numbers contains equal digits, we cannot comparing the numbers by digits. రెండు ఈక్వల్గా డిజిట్స్ ఉంటే కంపారిజన్ మనం చెప్పలేం. అప్పుడు ఏం చేయాలి? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. వన్స్, హండ్రెడ్స్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఓకే, so 1000 place equal, 100 place equal, 10's place equal. So ones place, which one is greater than 7 is greater than 1. So that's why 9857 is greater than 9851, or 9851 is lesser than 9857. అర్థమైందమ్మా?
ఒకవేళ 5 డిజిట్ ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ 10,000 కంపారిజన్ చేస్తారు, తర్వాత 1000, తర్వాత 100, తర్వాత 10, తర్వాత 1. ఒకవేళ ల్యాక్స్ ఇచ్చాడు అనుకోండి, ల్యాక్స్ ముందు కంపారిజన్ చేస్తారు, తర్వాత 10,000 కంపారిజన్ చేస్తారు, తర్వాత 1000 కంపారిజన్ చేస్తారు, తర్వాత 100, తర్వాత 10, తర్వాత 1. సో అలాగనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. విచ్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ అని చెప్పాలి, ఆర్ విచ్ వన్ ఈజ్ లెసర్ దాన్ 50,307. 50,305. So it contains how many digits? 5 digits, and it is also contains 5 digits. So 5 digits సేమ్ కాబట్టి మనం చెప్పలేం. ఇప్పుడు ఏం చేయాలి? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. ఫస్ట్ 10,000 కంపారిజన్ చేద్దాం. 5 ఆర్ ఈక్వల్, 1000 0 ఆర్ ఈక్వల్, 3 ఆర్ ఈక్వల్ ఇన్ 100 ప్లేస్. 10 ప్లేస్లో 0 ఆర్ ఈక్వల్, and 1's ప్లేస్లో 7 ఈజ్ గ్రేటర్ దాన్ 5. సో దట్స్ వై 5037 ఈజ్ గ్రేటర్ దాన్ 50305, or 50305 ఈజ్ లెస్సర్ దాన్ 50306. ఓకే. సో ఇంకొక ఎగ్జాంపుల్. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాం? కంపేరింగ్ నెంబర్స్ గురించి చూసాం. ఇప్పుడు రౌండెడ్ ఆఫ్ గురించి చూద్దాం. ఏం చేద్దాం? రౌండెడ్ ఆఫ్. సో జనరల్గా పిల్లలు, మీకు మీ ఇంట్లో ఎవరైనా ఒక 17 రూపీస్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీకేమనిపిస్తుంది? 20 రూపీస్ ఇస్తే బాగుంది అనిపిస్తుందా లేదా? అలాగే 16 రూపీస్ ఇచ్చినా కూడా మనకేమనిపిస్తుంది? 20 రూపీస్. సో 15 ఇచ్చినా 20 రూపీస్, 16 ఇచ్చినా 20, 18 ఇచ్చినా 20, అలాగే 19 ఇచ్చినా 20 రూపీస్. దాటే రౌండెడ్ ఫిగర్ అని అంటారు. ఇప్పుడు 99 రూపీస్ ఇచ్చారనుకోండి, ఎంత ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది? 100 రూపీస్. అదే మీ ఇంట్లో మీకు ఒక 12 అవర్స్ చదవమన్నారు అనుకోండి, 12 అవర్స్ చదవమంటే మీరు 20 అవర్స్ చదవమన్నా బాగుంది అనిపిస్తుందా? 10 అవర్స్ చదవమంటే బాగుంటుంది అనిపిస్తుంది? 10 అవర్సే కదా, అంతే కదా. ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే, ఒకవేళ 12 చాక్లెట్స్ ఇస్తే 20 చాక్లెట్స్ కావాలనిపిస్తుంది, కానీ 12 అవర్స్ చదవమంటే మాత్రం ఎన్ని అవర్స్ చదవమంటే బాగుంటుంది అనిపిస్తుంది? 10 అవర్స్. సో అలాగే మనకి కొన్ని రౌండెడ్ ఆఫ్ గురించి మనం చెప్పేటప్పుడు కొన్ని వీక్ నెంబర్స్ ఉంటాయి, స్ట్రాంగ్ నెంబర్స్ ఉంటాయి. అవి చూద్దాం. వీక్ నెంబర్స్. వీక్ నెంబర్స్ అంటే 0, 1, 2, 3, 4. These are called weak numbers. Strong numbers చూద్దాం. స్ట్రాంగ్ నెంబర్స్ ఏంటి? 5, 6, 7, 8, 9. ఓకే. ఈ వీక్ నెంబర్స్ ఉండేటప్పుడు ఆ నెంబరు రౌండెడ్ ఫిగర్లో రాయమంటే ఆ నెంబర్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అదే స్ట్రాంగ్ నెంబర్స్ ఉండేటప్పుడు దాన్ని రౌండెడ్ ఆఫ్లో రాయమన్నప్పుడు దాని వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఒక్క పాయింట్ గుర్తించు. స్ట్రాంగ్ నెంబర్స్ ఉంటే ఆ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది, వీక్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ డిక్రీజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నియరెస్ట్ మనకేంటి? నియరెస్ట్ 10 ఆర్ రౌండెడ్ ఆఫ్ అని అంటారు. నియరెస్ట్ 10 ఆర్ రౌండెడ్ ఆఫ్, రౌండెడ్ టు 10. సో నియరెస్ట్ 10లోకైనా మార్చుకోమంటాడు, రౌండెడ్ టు 10లోకైనా మార్చుకోమంటాడు. సో 10 అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయమ్మా? 1 0. అది ఏ ప్లేస్లో ఉంది? యూనిట్ ప్లేస్లో ఉంది. అంటే మీరు యూనిట్ ప్లేస్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 23 ఇచ్చాను, దీన్ని ఎందులోకి మార్చుకోమన్నారు? నియరెస్ట్ 10 ఆర్ రౌండెడ్ టు 10. అప్పుడు వీ హ్యావ్ టు అబ్జర్వ్ ది యూనిట్ ప్లేస్. యూనిట్ ప్లేస్లో ఏముందమ్మా? 3. 3 అనేది వీక్ నెంబరా కాదా? 0, 1, 2, 3. 3 వీక్ నెంబర్ కాబట్టి ఈ నెంబర్ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుందా లేదా?
మనకి రౌండెడ్ జీరోస్లోకి మార్చుకోమన్నాడు, టెన్స్లోకి మార్చుకోమన్నాడు లేదు. కాబట్టి ఇది డిక్రీజ్ అవుద్ది. 20కి నియరెస్ట్ టెన్స్ ఏమవుద్ది 20. అంటే ఈ 3 బదులు ఏం పెట్టుకోవాలి 0 పెట్టుకోవాలి. 3 అనేది 2 అవ్వచ్చు కదండి అని అనొచ్చు, కానీ నియరెస్ట్ టెన్స్లోకి మార్చుకోమన్నాడు. అంటే 23 అనేది ఏమవుద్ది 20 అవుద్ది. అంటే టెన్స్ మనకు మార్చుకోమనేటప్పుడు యూనిట్ ప్లేస్లో ఇవే ఉన్నా కూడా దాని వాల్యూ డిక్రీజ్ అయిందా లేదా, అంతేనా? సో నేను ఏ ఎగ్జాంపుల్ చెప్పానో అవి మీరు రాయాలన్నమాట నోట్స్లో. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. సెకండ్ వన్ 31 రౌండెడ్ టు నియరెస్ట్ 10. సో ఇందులో మనకి ఏంటి అబ్జర్వ్ చేయాలి, 10 అంటే ఇదే కదమ్మా, 10 ప్లేస్ ఇదే, కానీ 10th ప్లేస్ని మనం టెన్స్లోకి మార్చుకోవాలంటే ఏంటి అబ్జర్వ్ చేయాలి, యూనిట్ ప్లేస్. యూనిట్ ప్లేస్లో ఎంత ఉందమ్మా నెంబరు ఆర్ డిజిట్ 1. 1 అనేది వీక్ నెంబరా కాదా? వీక్ నెంబర్ అయినప్పుడు ఏం చేస్తుంది, 31ని డిక్రీజ్ చేస్తుందా లేదా? అంటే ఇక్కడ ఏమవుతుంది, టెన్స్లోకి రాయమన్నాడు కాబట్టి ఇదే ఎన్ని టెన్స్ అవుతుంది 30 అవుతుంది. అర్థమవుతుందమ్మా? అర్థం అవట్లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చేస్తాను. థర్డ్ 44 ఇచ్చాను. దీన్ని ఎందులోకి మార్చుకోమన్నారు, నియరెస్ట్ 10. సో యూనిట్ ప్లేస్లో ఎంత ఉందమ్మా 4. 4 అనేది వీక్ నెంబరా కాదా? వీక్ నెంబర్ అయ్యేటప్పుడు ఈ నెంబర్ డిక్రీజ్ అయిపోద్దా లేదా? టెన్స్లోకి మార్చుకోమన్నారు కాబట్టి ఇదేమవుతుంది 40. ఎంత అవుతుంది 40. అర్థమవుతుందమ్మా? సో అలా కాకుండా మీకు ఇంకో నెంబర్ ఇచ్చారండి, 65. ఓకే, దీన్ని నియరెస్ట్ 10లోకి మార్చుకోమన్నారా లేదా? యూనిట్ ప్లేస్లో ఎంత ఉందమ్మా 5. 5 వీక్ నెంబరా స్ట్రాంగ్ నెంబర్? స్ట్రాంగ్ నెంబర్ అయినప్పుడు ఈ వాల్యూ టెన్స్ ప్లేస్లో ఉన్న వాల్యూ 1 ఇంక్రీజ్ అవుతుంది. గుర్తుంచుకోండి, 1 ఇంక్రీజ్ అవుతుంది. సో నియరెస్ట్ టెన్స్ కాబట్టి 5 అనేది 0 అయిపోద్దా లేదా? 6 + 1 ఎంత 7. అంటే ఈ నెంబర్ ఇంక్రీజ్ అవుద్దా లేదా? అదే ఇక్కడ 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఉంటే 60 అయిపోద్దా లేదా? 5 6 7 8 9 ఉంటే అప్పుడు దాని వాల్యూ ఎంత అవుద్ది 70. ఇప్పుడు మీకు 86 ఇచ్చాను. యూనిట్ ప్లేస్లో ఎంత ఉందమ్మా 6. 6 అనేది స్ట్రాంగా వీకా? స్ట్రాంగ్ అవడం వల్ల ఈ నెంబర్ ఇంక్రీజ్ అవుద్దా అవదా? సో ఇంక్రీజ్ అవుద్ది. అంటే దీని వాల్యూ ఎంత 1 వాల్యూ ఇంక్రీజ్ అవుద్దా లేదా? 90. టెన్స్ అంటే కంపల్సరీగా 10 ప్లేస్లో ఏమి ఉండాలి 0 ఉండాలి. సో నేను ఇక్కడ ఇంకో నెంబర్ ఇచ్చాను 97. యూనిట్ ప్లేస్లో ఎంతమ్మా 7 ఉంది, అంతేనా? 7 ఉంది. 7 మనం తీసుకునేటప్పుడు 7 అనేది స్ట్రాంగ్ నెంబరే కదా, స్ట్రాంగ్ నెంబర్ కాబట్టి ఏమవుతుంది, దీని వాల్యూ 1 ఇంక్రీజ్ అవుద్దా లేదా? 9 + 1 ఎంత 10. ఈ ఇక్కడ కూడా 0 ఉండాలి కదా, 0 అంటే అర్థమైందమ్మా? అర్థం అవ్వలేదు. సో అది నియరెస్ట్ 10. ఇప్పుడు నేను నియరెస్ట్ 100 గురించి చూస్తాను. నియరెస్ట్ 100 అంటే ఎన్ని ప్లేసెస్ 2 ప్లేసెస్. అంటే 2 జీరోసా కాదు? అంటే మనం ఏంటి అబ్జర్వ్ చేయాలి, 10 ప్లేస్లో ఉన్న 0ని అబ్జర్వ్ చేయాలి, 10 ప్లేస్లో ఉన్నదాన్ని అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చేశాను 147 ఇచ్చాను. ఇది టెన్స్ కాదు, హండ్రెడ్స్లోకి మార్చుకోమన్నాడు. హండ్రెడ్స్లోకి మార్చుకోమన్నాడు అంటే ఏం తీసుకోవాలి, 100 ఎక్కడే కదమ్మా, 2 జీరోస్ అంటే ఇదే కదా. కాబట్టి మనం ఏ ప్లేస్ని అబ్జర్వ్ చేయాలి, 10 ప్లేస్ని అబ్జర్వ్ చేయాలి. 10 ప్లేస్లో ఎంత ఉంది 4. 4 అనేది స్ట్రాంగ్గా వీకా? వీక్. కాబట్టి ఈ నెంబర్ వాల్యూ ఇంకా డిక్రీజ్ అవుతుంది, అంతేనా? నెంబర్ వాల్యూ డిక్రీజ్ అయిపోతుంది. జీరోస్ రాయమన్నాడు కాబట్టి 4 అనేది ఏమవుతుంది 47 కింద ఏమవుతుంది 2 జీరోస్ వస్తుంది. అర్థమవుతుందమ్మా? అర్థం అవుతుంది, అంతేనా? ఇదేమైనా చేంజ్ అవుతుందా? ఇది చేంజ్ అవుతుంది. అదే ఇక్కడ స్ట్రాంగ్ నెంబర్ ఉందనుకోండి, ఇది 1 ఇంక్రీజ్ అవుతుంది. ఇవి హండ్రెడ్స్లోకి మార్చుకోమన్నాడు కాబట్టి ఈ 2 ఏమవుతుంది 0 అయిపోతుంది. ఇది వీక్ నెంబర్ కాబట్టి 147 డిక్రీజ్ అయిపోయిందా లేదా, 100గా మారి. అదే నేను 128 రాస్తాను. 128 మనం అబ్జర్వ్ చేయాల్సింది హండ్రెడ్సే కదమ్మా, హండ్రెడ్స్ కాబట్టి ఇందులో ఏం చేయాలి, టెన్స్లో ఎంత ఉంది 2 ఉంది. 2 అనేది వీకా స్ట్రాంగ్గా? వీకే కదమ్మా. వీక్ అయినప్పుడు 128 డిక్రీజ్ అవుద్దా లేదా?
ఈ 100 ప్లేస్ ఏమైనా మారుతుందా? మారదు. మిగతా ఏం పెట్టుకోవాలి? జీరోస్ పెట్టుకోవాలి, 2 జీరోస్. మనకి నియరెస్ట్ అన్నాడు కాబట్టి కంపల్సరీగా ఈ 2 జీరోసే వస్తాయి, ఇంకే నెంబరు రాదు. ఓకే, అలా కాకుండా నేను 1 3 1 3 5 వేసాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? హండ్రెడ్స్ కాబట్టి 10 ప్లేస్లో ఎంత ఉంది? 3 అనేది వీక్ నెంబరా కాదమ్మా? వీక్ నెంబర్ కాబట్టి ఏమవుతుంది? దీని వాల్యూ డిక్రీజ్ అవుతుంది. 1 యాస్టీస్గా ఉంటుంది కాబట్టి ఏమవుతుంది? 2 జీరోస్ వస్తుంది. అంతేనా? ఇప్పుడు నేను 315 వేసి 319 వేసి నియరెస్ట్ 100లోకి మార్చుకోమన్నాడు. టెన్స్ అయితే యూనిట్ ప్లేస్ని అబ్జర్వ్ చేయాలి, హండ్రెడ్స్ అయితే టెన్స్ ప్లేస్ని అబ్జర్వ్ చేయాలి. సో 100 ప్లేస్లో ఎంత ఉంది? 1 ఉంది. 100 ప్లేస్లో ఎంత ఉందమ్మా? 1 ఉంది. 1 అనేది వీక్ నెంబరా కాదా? వీక్ నెంబర్ కాబట్టి ఇది డిక్రీజ్ అవుతాయా లేదా? అంటే 3 పక్కన ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి? 2 జీరోస్. 319 డిక్రీజ్ అయిందా లేదా? అలా కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. 455. ఇప్పుడు మనం 10 ప్లేస్లో ఎంత ఉంది? 5 ఉంది. దెన్ 5 స్ట్రాంగ్ నెంబరే కాదా? స్ట్రాంగ్ నెంబర్ కాబట్టి 100 ప్లేస్లో ఉన్న వాల్యూ ఒకటి ఇంక్రీజ్ అవుతుందా లేదా? +1 అవుతుంది. అంటే ఎంతమ్మా? 5 0 0. అంతేనా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. 567. హండ్రెడ్స్లో కదా రాయమన్నారు, అప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? 10 ప్లేస్లో ఎంత ఉంది? 6 స్ట్రాంగ్గా కాదా? స్ట్రాంగ్ కాబట్టి 5 వాల్యూ ఒకటి ఇంక్రీజ్ అవుతుందా లేదా? 6 పక్కన ఏం పెట్టేస్తారు? 2 జీరోస్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. 678. దీన్ని నియరెస్ట్ 10లో మార్చమన్నారు కాబట్టి యూనిట్ ప్లేస్ 10 ప్లేస్లో ఉంది 7 స్ట్రాంగ్ నెంబర్ కాబట్టి ఇది ఒకటి ఇంక్రీజ్ అవుద్దా అవదా? అంటే 7 పక్కన ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి? 2 జీరోస్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎగ్జాంపుల్స్ అన్నీ నేను చెప్పినవి చూపించాలి. 7 9 4. ఇప్పుడు యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది? 9 9 కాబట్టి ఇది ఒకటి ఇంక్రీజ్ అవుతుందా లేదా? 8 0 0. అర్థమైందమ్మా? అర్థం అవ్వదు. సో ఇలా మనం రాసుకోవాలి. సో అలా కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 9 9 5. ఇప్పుడు 10th ప్లేస్లో 9 ఉంది కదా, ఇది స్ట్రాంగ్ నెంబరే కదా, కాబట్టి దీని లెఫ్ట్ సైడ్ ఉంది 100 ప్లేస్లో ఉన్నది ఒకటి ఇంక్రీజ్ అయితే 10 అయినా మళ్ళీ 2 జీరోస్ వేసుకోవాలి లేదా? 2 జీరోస్. అర్థమైందా? ఇప్పుడు నియరెస్ట్ 1000 చూద్దాం. నియరెస్ట్ 1000 లేదా రౌండెడ్ ఆఫ్ 1000. రౌండెడ్ ఆఫ్ 1000. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని నియరెస్ట్ 1000 లేదా థౌజండ్స్లో మనకి మార్చుకోగలను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2357. 1000 అంటే 3 ప్లేసెసే కదా, మరి 3 జీరోస్ కాబట్టి మనం 100 ప్లేస్లో ఉండేది అబ్జర్వ్ చేయాలి. 100 ప్లేస్లో ఎంత ఉంది? 3 అనేది వీకే కదమ్మా, వీక్ కాబట్టి ఈ 2 అనేది ఏ విధమైన చేంజ్ అవ్వదు, కానీ ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఈ 3 ప్లేసెస్ ఏం పెట్టుకోవాలి? జీరోస్. 2000. ఓకే, ఇప్పుడు నేను ఇలా ఇచ్చింది 3149. సో ఇప్పుడు మనం యూనిట్ ప్లేస్లో థౌజండ్స్లోకి మార్చుకోవాలి కాబట్టి ఏంటి మనం అబ్జర్వ్ చేయాలి? థౌజండ్స్దే అబ్జర్వ్ చేయాలి. 100ది అబ్జర్వ్ చేయాలి. 100లో ఎంత ఉంది? 1 వీకే కదమ్మా, వీక్ అయినప్పుడు ఈ 1000 ప్లేస్ ఏమైనా మారుతుందా? మారు. మిగతావన్నీ ఏం పెట్టుకోవాలి? జీరోస్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 9435. దీన్ని నియరెస్ట్ 1000లో మార్చుకున్నాం. 1000 అంటే 3 జీరోసే కదమ్మా, అంటే 100ని అబ్జర్వ్ చేయాలి. 100లో ఎంత ఉంది? 4 అనేది స్ట్రాంగ్గా వీకా? వీక్ అయినప్పుడు ఇది మారుతుందా? మారదు. 1000 మారదు, అలా ఉంటుంది. ఇంకేం పెట్టుకుంటారు? 3 జీరోస్ పెట్టుకుంటారు, అంతే. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 7655. ఇప్పుడు మనం ఏది 1000 కాబట్టి
3 zeros కాబట్టి 100 ప్లేస్ని అబ్జర్వ్ చేయాలి. టెన్స్ అడిగితే వన్స్ ప్లేస్ని అబ్జర్వ్ చేయాలి, హండ్రెడ్స్ అడిగితే టెన్స్ ప్లేస్ని అబ్జర్వ్ చేయాలి, థౌజండ్స్ అడిగితే 100 ప్లేస్ని అబ్జర్వ్ చేయాలి. 100 ప్లేస్లో ఏముంది 6. 6 అనేది ఏంటి? స్ట్రాంగ్ నెంబర్. స్ట్రాంగ్ నెంబర్ అయినప్పుడు ఒకటి ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఈ లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? 1 ఇంక్రీజ్ అవుతుంది. 8 పక్కన ఏమవుతాయి? 3 zeros. ఓకే, ఇంకోటి చూద్దాం. 8945. ఓకే, థౌజండ్స్ అంటే 3 zeros కదమ్మా. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? 100 ప్లేస్లో ఎంత ఉంది? 9 అనేది స్ట్రాంగ్ నెంబర్ కాబట్టి ఇది ఒకటి ఇంక్రీజ్ అవుద్దా అవుదా? సో 8 + 1 ఎంత? 9. 3 zeros. ఓకే, ఇప్పుడు ఇంకొక నెంబర్ తీసుకుందాం. 9555. సో 9555. సో ఇందులో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? 100 ప్లేస్. 5 స్ట్రాంగ్ నెంబరా కాదు? 5 స్ట్రాంగ్ నెంబర్ కాబట్టి ఇది ఒకటి ఇంక్రీజ్ అవుద్దా అవదా? 9 + 1 ఎంత? 10. ఈ మూడు కూడా ఏం పెట్టుకోవాలి? 3 zeros. 9555 అంటే ఎంత వేయాలి? 10,000. అర్థమైందమ్మా? సో ఇలా మీకు ఏంటి? రౌండింగ్ ఆఫ్. ముందు ఏం చెప్పాను? సో ఫస్ట్లో మనం ఏం చెప్పాము? దీని ముందు క్లాస్ అనమాట. దీని ముందు క్లాస్ ఏం చెప్పాం? కంపేరింగ్ నెంబర్స్ అని చెప్పాం. ఇప్పుడు రౌండింగ్ ఆఫ్ చెప్పాను. ఈ రెండింటికి సంబంధించి మీకు ఒక వర్క్షీట్ ఇస్తాను. ఇంకా మనకి రోమన్ నెంబర్స్ అనేది ఒకటి మిగిలిపోయింది. ఈ రోమన్ నెంబర్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. రేపు మీకు వీడియోస్ అనేవి రావు. రేపు మీరు మొత్తం ఏం చేస్తారు? రేపంతా కూడా అన్ని వీడియోస్ని మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే సండే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది 50 మార్క్స్కి. ఈ సండే కాకుండా నెక్స్ట్ సండే నుంచి OMR షీట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ సండే టెస్ట్లో మనకి ఇవి కూడా ఇస్తాను. ఏవి? కరెన్సీ, క్యాపిటల్స్ అవి కూడా ఇస్తాను. అవి కూడా రాయాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.